చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం కమ్మ తిమ్మయ్యపల్లి పంచాయతీ ఆ కోమల రఘునాథ నాయుడు ఆదరించిన పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం వారి కోసమే పరితపించామని తెలియజేస్తూ పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆ కోమల రఘునాథ నాయుడు ప్రసంగించారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సూపర్ 6 సూపర్ హిట్ అయింది. శ్రీ శక్తి ఉచిత బస్సులు సౌకర్యం కల్పించబడింది. దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడింది. మా పంచాయతీలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాము. ముందు కూడా ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాము. సర్పంచ్ ఏ కోమల వాళ్ళ భర్త ఏ రఘునాథ్ నాయుడు మాట్లాడుతున్న ఏమనగా, కూటమి ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 9వ తేదీ సర్పంచ్గా ఎన్నికయి అప్పటి నుండి 2024 వరకు మాకు సర్పంచ్ విధంగా ఎలాంటి పంచాయతీ తగినటువంటి నిధులు రాలేదు, ఇవ్వను లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వచ్చిందను పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కళ్యాణ్ గారు ఉప సీఎంగా, లోకేష్ బాబు గారు మంత్రిగా పంచాయతీకి కావాల్సిన నిధులు విడుదల చేస్తూ పంచాయతీలో ఉండేటువంటి ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సూపర్ 6 పథకాలు కానీ అన్నీ ఏదైనా సరే ఎలాంటి కొరత లేకుండా నిధులు మంజూరు చేస్తూ ఇప్పటి వరకు ఎలాంటి ఆపద అనేది లేకుండా పంచాయతీలకు కానీ, రోడ్స్ కానీ, సీసీ రోడ్లు, ట్యాంకులు, మళ్ళా మన చిత్తూరు జిల్లాకు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు చిత్తూరు గురించి ఎంతో కొట్లాడి ఎన్నో కోట్ల నిధులు ఖర్చు పెట్టి రోడ్ల విస్తరణ కానీ, సీసీ రోడ్ల విస్తరణ కానీ అటు టోటల్గా తీసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఇచ్చినన్ని అభివృద్ధి పనులు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు, ఇంకా జరగబోవు కూడా. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన దానివల్ల మన చెరువులకు మరమ్మతులు కానీ, సీసీ రోడ్లు కానీ, హైవే రోడ్లు కానీ, ఎలాంటి యాక్సిడెంట్లు కానీ, చాలా యాక్సిడెంట్లు లెక్కేస్తే చిత్తూరు నుండి వేలూరు వరకు ఎంతమంది రోడ్లు డెవలప్మెంట్ చేయలేకుండా ఎంతమంది ప్రాణాలు కోల్పోయినాయి అందరికీ తెలుసు. ఇప్పుడు మన గురజాల ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రోడ్స్ కానీ, మామూలు సిమెంట్ రోడ్లు కానీ, ట్యాంకులు కానీ కావాల్సినన్ని వర్కులు ఇస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాము, ఇంకా కూడా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలా ఆదుకుంటూనే ఉన్నది. పెన్షన్స్ ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు. రెండవది విద్యా దీవెన పథకాలు ఇస్తూనే ఉన్నారు. అన్ని ఏ పథకాలైనా సరే అన్నిటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తూనే ఉన్నారు, చేపించుకుంటూనే ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాము.